అని ప్రకటింపబడుతుంది. ఇది ఇప్పటి నుంచి ప్రకటింపబడటం కాదండి, కొన్ని వేల సంవత్సరముల క్రితం నుంచి ప్రకటింపబడుతుంది అంత్య దినం. ఈ అంత్య దినం అనేది చాలా మనకందరికీ కూడా నష్టపరిచేదే. నోవహు కాలంలో ఏ విధముగా భూమి మీద ఉండేటువంటి సమస్తమును దేవుడు వాటి నాశనం చేసి క్రొత్త ఆకాశమును కొత్త భూమిని మరి ఈసారి పుట్టిస్తానంటున్నాడు ఆయన నోవహు దినములలో నాశనమైనటువంటిది భూమి నాశనం అవ్వలేదు, కానీ ప్రజలు మాత్రము నాశనమయ్యారు. ఒక్క ప్రజలు మాత్రమే నాశనమయ్యారు. ఈసారి అయితే దేవుడు అంటున్నాడు పంచభూతములు లయమైపోవును అంటున్నాడు. పంచభూతాలు అంటే తెలుసు కదా మీకు, ఆకాశము, భూమి, అగ్ని, నీరు, గాలి. ఇవి ఏవి లేకపోయినా మనము బ్రతకలేము. ఇవే లయమైపోతే మనం ఇంకేటి ఉంటాం. గనుక పంచభూతములు లయమైపోతాయి. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త అన్ని కూడా ప్రకటింపబడతాయి. ఈలోపు మనం ఎక్కడ ఉంటాము అంటే ప్రజలందరూ బ్రతికింపబడతారు. అందరూ కూడా క్షయమైనటువంటి వారిగా పాతి పెట్టబడి అక్షయమైనటువంటి వాటిగా లేపబడతారు. దానికి తిరుగులేదు. దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాట ఏది కూడా నిరర్ధకమైనది కాదు. సమస్తము కూడా నెరవేర్చగలిగినటువంటి మాటే. సమస్తము కూడా జరుగుతున్నటువంటి మాటలు జరుగుతూనే ఉంటాయి. బైబిల్లో ఏ ఒక్క మాట కూడా, ఏ అరసున్నా కూడా అది నిరర్ధకము మాత్రము కానే కాదు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త కలిగి జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ భక్తులు మా ప్రియులు నాయనా మరి మీ యొక్క సహాయంతో ఈ స్థలము దగ్గరకు నడిపించారు. ఈ స్థలము యందు చేయబడు ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంది కనుక ప్రభా, చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలేటి, ధ్యాన భాగమేటి మాకు వివరించడం రాదు ప్రభా, మాకు చేత కాదు. నీవే నీ యొక్క ఆదరణకర్తతో మాట్లాడి బిడ్డలందరినీ కూడా సంతోషపరిచి బిడ్డలందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి నీ యొక్క దీవెనలతో కృమ్మరించి నింపి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. 26 సామెతల్లో కొన్ని మాటలు మీరు చదువుకున్నారు. మరి చదివినటువంటి మాటలు ప్రతిదీ కూడా మాట శ్రేష్టమైనటువంటిదే, కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరర్థకమైనటువంటి మాట కాదని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మాట మనం చూసినట్లయితే, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోత కాలమునకు వర్షము గిట్టదు, అటువలనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఈ మాట మీకు అద్భుతముగా అర్థమవును గాక. మరి ఇక్కడ చెప్తున్నాడు, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోత కాలమునకు వర్షము పనికిరాదు. ఎండాకాలమునకైతే మంచు ఎండాకాలంలో పడదు. ఈ మధ్యన అన్ని కూడా తారుమారు అవుతున్నాయండి. దేవుని యొక్క రాకడ సమీపం ఉందని దేవుడు గుర్తింపజేస్తున్నాడు. వాతావరణాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, సమస్తము కూడా ఏటేటో అవుతున్నాయి. కానీ ఇక్కడ మరి చెప్పినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు చాలా విలువైనటువంటివి. మరొకసారి చూద్దాం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోత కాలమునకు వర్షము గిట్టదు, అటువలనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. దేవుడు అందరికీ కూడా ఘనత వహించాలని చూస్తున్నాడు. అందరికీ కూడా ఘనమైనటువంటి త్రోవలో నడిపించడానికి చూస్తున్నాడు. ఘనమైనటువంటి తోవ, శ్రేష్టమైనటువంటి దోవ, సంతోషపరచగలిగినటువంటి దోవలో నడిపించబడుతున్నాడు. కానీ బుద్ధిహీనులు వీటిని అంగీకరించరు. నోవహు కాలంలో కూడా చాలా మంది బుద్ధిహీనులే, ఒక యనమండుగురు మాత్రము బుద్ధిమంతులుగా రక్షించబడ్డారు. ఈ రోజుల్లో అయితే కొన్ని లక్షల మంది ఉన్నారు బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం. దేవునిని ఎరిగినటువంటి వారు కొన్ని లక్షల మంది ఏర్పాటు చేస్తున్నారు. మన గ్రామ జనాభా లెక్కలు చూస్తే 5,000 పైనే ఉంటుంది. మరి నాకు తెలియదు రాజకీయం అంటే, మరి జనాభా లెక్క ఎక్కువే. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది అండి? కొద్దిమంది మాత్రమే. అదే విధముగా భూమి మీద జీవిస్తున్నటువంటి మాత్రం శతకోట్ల మంది ఉన్నారు, కానీ కొన్ని లక్షలు మాత్రము రక్షించబడుతున్నారు.
రక్షించబడుతున్నారు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అటు వల్లనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులుకపోవును. ఇది అద్భుతమైనటువంటి మాట, మనమందరము గ్రహించుకోగలిగినటువంటి మాట. గనుక మనము శాపాలకు దూరముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మరి చూసినట్లయితే గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెమను, మూర్ఖులు వీపునకు బెత్తము. గుర్రమునకు ఏం కావాలా? కళ్ళెము కావాలి. మన చిన్నప్పుడు చాలా మంది ఇక్కడ జటగాలు తోలేటప్పుడు చాలా మందికి తెలుసు, దానికి నోటికి కళ్ళెము తగిలించేవాళ్ళు. ఎందుకంటే అది ఎటు చెప్పితే అటు వెళ్ళాలని. కానీ అది వెళ్ళదు. ఒక్కొక్కసారి వెళ్ళకపోతే ఏం చేసేవాడు తెలుసండి, కొరడా తీసుకొని ఒకటే కొట్టేవాడు. కొట్టితే వెళ్ళేది. కొన్ని గుర్రాలు లేవు, వినేవి కాదు, బాగా వినేవి కాదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అవి గుర్రాలు ప్రవర్తించేవి. మన జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చబుకు అంటే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. చబుకు, కళ్ళెము దేవుని వాక్యము. దేవుని వాక్యముతో నడిపిస్తున్నటువంటి మనము వినకపోతే మనకు దెబ్బలు తగలక మానం. ఆ దెబ్బలతో మనము నశించిపోతామే కానీ, నశించిపోయిన తర్వాత నరకానికే వెళతాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చూపించు ఆ మంచి మార్గాలకు మనం వెళ్ళలేము. కనుక మనమందరము కూడా మంచి మార్గాలకు వెళ్ళాలనే దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో ప్రకటిస్తున్నటువంటి మాటలు అదే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మీయకము. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మీయకము. ఇచ్చిన ఎడల నీవు వాని పోలియుండువు. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖునితో ఉన్నటువంటి భేద అది. మూర్ఖునితో మాట్లాడితే ఒక ప్రమాదం, మాట్లాడకపోతే ఒక ప్రమాదం. నేనే జ్ఞాని అనుకుంటాడట మాట్లాడకపోతే. మాట్లాడితే ఆ ప్రత్యుత్తరమే యుద్ధం అంటున్నాడు ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే ఇక్కడ ధ్యాన భాగంలోకి వెళుతున్నాం. ధ్యాన భాగంలో త్వరగా చదువుకొని ముగించబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 22 నుంచి మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారు గుడ్డి వారిని బాగు చేస్తున్నారు, కుంటి వారిని బాగు చేస్తున్నారు, సొట్ట వారిని లేపుతున్నారు. అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుండగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏం జరిగిందో చూద్దాం. చదువు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అక్కడ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎక్కడ జరుగుతుందండి? యెరూషలేములో జరుగుతుంది. పవిత్రమైనటువంటి స్థలములో జరుగుతుండగా అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంత కాలము మమ్మను సందేహపెట్టెదవు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. చదివింపబడినటువంటి పాఠం అయితే
22 నుంచి 27 వరకు చదివించాను. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యూదులంటే ఎవరో తెలుసండి? మీకు తెలుసు. యూదులంటే ఆయన సేవకులే, దేవుని యొక్క సేవకులుగా ప్రవర్తిస్తున్నటువంటి వారు. దేవుని సేవకులుగా ప్రవర్తిస్తున్నటువంటి సేవకులు యూదులైనటువంటి వారు యేసు ప్రభువు రాకడకు ప్రకటింపబడినటువంటి వారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు అందరూ వింటున్నారు, అందరూ జాగ్రత్త కలుగుతున్నారు. ఆయన ఈ లోకానికి రానే వచ్చాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఆయన మూలముగా ఎంతమందో చంటి పిల్లల శ్రమలు అనుభవించారు, ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి. కానీ ఈ సేవకులు మాత్రము సేవకులులాగే ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన వచ్చిన తర్వాత గుడ్డివారు బాగవుతున్నారు, చొట్టవారు బాగవుతున్నారు, సమస్తమైనటువంటి ప్రజలలో అద్భుతాలు జరుగుతున్నాయి. కానావిందులో అద్భుతం జరిగింది, అక్కడ సూచక్రియలు జరిగాయి. ఇక్కడ గుడ్డివారిని బాగు చేశాడు ఆయన. గుడ్డివారిని, కుంటివారిని అందరినీ బాగు చేస్తున్నాడు. ఎవరు బాగు చేశారండి? యేసు ప్రభు. వీళ్ళు ఏమైనా బాగు చేశారా? ఒక ప్రార్థనతోనైనా? ఎప్పుడైనా జ్వరం వచ్చినటువంటి వారిని బాగు చేశారా? లోకములో ఉన్నటువంటి వారిని అందరిని పిలిచి యేసు ప్రభు దేవుని యొక్క మాటలు చెబుతూ అంత దండుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని యొక్క శక్తి వీళ్ళలో లేదు. సరే, యేసు ప్రభువు పుట్టుక కొరకు ఎదురు చూసినటువంటి వారు ఎవరున్నారండి? సుమయోను అన్న. సుమయోను యేసు ప్రభు ఈ లోకములో పుట్టిన తర్వాత ప్రతిష్ఠించి ఆయన మరణం చెందుతాడు. అంతవరకు అందరికి మరణము లేదు. ఆయన రానే వచ్చిన తర్వాత ఇదిగో యేసు ప్రభు అని ఆయన రుజువుపరిచాడు పరిశుద్ధమైన యెరూషలేము ఆలయంలోనే. దేవునికి స్తోత్రం. ఈయనే లోకరక్షకుడు అని ఆయన కనపరిచాడు. ఆయన కనపరచడమే కాక అక్కడ అన్న కూడా దేవుని మహింపరిచింది. ఆయన చేయవలసి పెరిగి పెద్దవాడై బాలుడై జ్ఞానంతోనూ మంచి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకున్నటువంటి వారై అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి చక్కనైనటువంటి జీవపు మార్గములు కలిగినటువంటి మాటలను ప్రజలందరికీ కూడా శుభవార్తలు తెలియపరుస్తున్నారు. ఆ శుభవార్తలు సరిగా అర్థం అవ్వలేనటువంటి వారికి అందరికీ కూడా ఉపమానములతో తెలియపరుస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క సేవకులు అనేక రీతిలుగా ఉపమానముల ద్వారా వారు ఎంతో శ్రమపడి ప్రజలందరికీ కూడా మంచి మాటలను వినిపిస్తున్నారు. ప్రతి దేవుని యొక్క కుమారుడు కుమార్తె కూడా మారినటువంటి వారందరూ కూడా అద్భుతమైనటువంటి ఆదరణలు పొందుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలు గృహములలోనే సాతానుడు ఎక్కువ చొరుతూ ఉంటాడు. సాతానుడు చొరడమే కాక కలతలు పెడుతూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. ఆ కుటుంబాన్ని చెరపడానికి చూస్తాడు. ఆ కుటుంబంలో ఎన్నో బాధలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మనము నిర్లక్ష్య పెడుతూ దేవునిలో నడుచుకున్నటువంటి వారం అయితే ధన్యులమవుతాం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏమి చేసినా దేవుని అద్భుతాలను మనం చూస్తున్నాం. ఈ యూదులు దేవుని అద్భుతాలను చూస్తున్నారు, దేవుని యొక్క సూచక్రియలు చూస్తున్నారు, ఆ మాటలు చెప్పుతున్నారు. చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. ఇంతకంటే లోకరక్షకుడు ఇంకెవరు వస్తారు? ఇతనే లోకరక్షకుడు అని చెప్పుకుంటున్నారు. అయినా వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు. ఈ యూదులు వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఏం చేసిందండి? ఆమె చెప్పింది 4వ అధ్యాయము 25, 26లో చూసినట్లయితే, అయ్యా మేము రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాం. చదవండి 25 యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు మీతో మాట్లాడుతున్న నేనే. దేవునికి స్తోత్రం. ఆయనని చెప్పేటప్పుడు ఆ స్త్రీ గ్రామంలోకి పరిగెత్తి, నువ్వు అవునో కాదు అని అన్నది ఏంటండి? నువ్వు చెప్పేస్తున్నావు కానీ అవునో కాదు అనలేదు, నమ్మింది.
నమ్మింది కనుక గ్రామంలోకి వెళ్ళి అందరినీ కూడా ప్రోత్సహించింది. యేసు ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత వాళ్ళు అంటారు, అమ్మా నువ్వు చెప్పిన మాటల కంట ఆయన చూసిన తర్వాత ఇంకా అమోఘంగా ఉంది అని వాళ్ళందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోగలిగారు. యూదులు ఏం చేస్తున్నారండి? వచ్చాడు మెస్సయ్య, ఏమాత్రమని గ్రహిస్తున్నారా? గ్రహించగా చాలా దేవునికి బాధకరముగా బాధపడుతున్నారు. కనుకనే ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. 24వ వచనంలో చూసినట్లయితే, యూదులు ఆయన చుట్టూ పోగి ఎంత కాలము మమ్మను సందేహ పెట్టదు అని అడుగుతున్నారండి. యేసు ప్రభు వారు యూదుల్ని సందేహ పెట్టాడు. ఆయన చేసినటువంటి సూచక్రియలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు పబ్లిక్ చూస్తున్నారు. అయ్యా నువ్వే అని సమరస్త్రీ ఒప్పుకుంది, కానీ సుమయోను ఒప్పుకున్నాడు, కానీ కొందరు దేవుని బిడ్డలందరూ కూడా ఒప్పుకుంటూ దేవుణ్ణి మయంపరుస్తున్నారు. కానీ యూదులు మాత్రము ఎంతకాలం అయ్యా మమ్మల్ని సందేహంలోనే ఉంటున్నారు. వాళ్ళు ఎలాగుంటున్నారు? సందేహంలోనే ఉంటూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పరచబడుతున్నారు. అందుకే దావీదు కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, దావీదు కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. గమనించారా? దేవుని యొక్క ప్రక్షాళన ఎలా ఉంది? దేవుని యొక్క ఉద్దేశాలు ముందే దావీదు ప్రకటించాడు. ఎంతకాలము నా ప్రియులారా, నా బిడ్డలారా, ఎంతకాలము మీరు నన్ను తెలుసుకోకుంటుంటారు? మీరు ఎంతకాలం మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తిరుగుతారు? మీరు ఎంతకాలము నిర్లక్ష్యముగా నా యొక్క సమస్తమైనటువంటి వాటిలో నుంచి విడుదల పొందుకుంటూ వెళతారు? మీకు ఎన్ని అద్భుతాలు చేసినా, మీకెంత కాపుదల వచ్చినా నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోలేదే అని ఈ రోజు కూడా దేవుడు బాధపడుతున్నాడేమో. ఎంతకాలము నాకు దూరముగా ఉంటారు, ఎంతకాలముగా మీరు నన్ను నమ్ముతున్నారు, కానీ నాకు విరోధముగా తిరుగుతున్నారు. మీరు ఎంతకాలం ఇలాగుంటారు? నేనని తెలిసి నా అద్భుతాలు చూస్తున్నారు, శ్రేష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా అనుభవిస్తున్నారు, ఎంతకాలము ఈ విధముగా ఉంటున్నారు? యూదులు అదే అడుగుతున్నారు. అన్నీ తెలుసు వాళ్ళకి, అన్నీ అనుభవించినటువంటి విధాలు, ప్రపంచంలో చేసినటువంటి ప్రతి సూచక్రియలు కూడా ఉంటున్నారు. కానీ అక్కడ ఎంతకాలము నీవు సందేహపడుదువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది సందేహముతో, నిర్లక్ష్యముతో చాలా మంది ఎంతో ఉంటున్నారండి. అనుభవిస్తున్నాం, మనం దేవుని క్రియలు అనుభవిస్తున్నాం, దేవుని అద్భుతాలు అనుభవిస్తున్నాం, దేవుని కాపుతాలు అనుభవిస్తున్నాం. ఎంతకాలము మనము దేవునికి దూరముగా ఉంటాం? దేవుడు తెలిసిలే నా బాధలేని, నేను ఈ వీళ్ళ గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నటువంటి వారు కూడా మనలో లేకపోలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులు పక్కనే ఉంటున్నారు. శిష్యులు యేసు ప్రభు అద్భుతాలు చూస్తున్నారు, గొప్ప అద్భుతాలు చూస్తున్నారు. ఆహారం లేకపోతే ఆకాశం నుంచి కురిపించాడు ఆయన. అలనాడు మన్నాను కురిపించాడేమో, కానీ ఈరోజు ఆ 2 చేపలు 5 రొట్టెలు కొన్ని వేల మందికి పెంచాడు ఆయన. 4,000 మందికి 5,000 మందికి అన్నారు, కానీ కాదు, ఎక్కువే. పుట్టి లెక్కకు పురుషులు మాత్రమే, స్త్రీలు మాత్రం విపరీతంగా ఉన్నారు, చిన్నపిల్లలు మాత్రం విపరీతంగా ఉన్నారు. 20 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా చాలా విపరీతంగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి చాలా కొన్ని వేల మంది, ఇంకా ఎక్కువ మంది, 5,000 మంది కాదు, 4,000 మంది కాదు. లెక్కకు పురుషులు లెక్క తీసుకొస్తాడు దేవుడు. ఎందుకంటే పురుషుడిని తన స్వరూపమందు చేశాడు కనుక పురుషుడికి గౌరవం ఇస్తాడు ఆయన. ఈ రోజు ఎంత పురుషులకి గౌరవం ఇస్తాడో అంత దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, పురుషుల మీదకి. కారణం ఏంటో తెలుసండి? ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆయన ఇచ్చినటువంటి అదృష్టాన్ని పొందుకోవలసినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ 12 మంది శిష్యులు ఆయన వెంట తిరుగుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఆయనలో జీవిస్తున్నారు. వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఒక మోగదయ్యము దగ్గరికి వెళ్ళారండి, మోర్సదయ్యం దగ్గరికి వెళ్ళి దానిని విదిలించటము వారికి
చేతకాల. కారణం ఏంటంటే యేసు ప్రభువుతో తిరుగుతున్నారు, యేసు ప్రభువుతో ఉంటున్నారు, యేసుతో అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఆ మోగదయ్యాన్ని మాత్రం విడిపించలేకపోయారు. వీళ్ళారా ఈ రోజుల్లో క్రైస్తవులుగా తిరుగుతున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి? యేసులో ప్రార్థన చేస్తున్నాం, యేసుతో తిరుగుతున్నాం, యేసుతో అన్ని అనుభవిస్తున్నాం, కానీ మనం కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కనుకనే మనకి కొన్ని విషయాలు నెరవేర్చబడవు, కొన్ని విషయాలు నెరవేర్చబడవండి. పూర్తయినటువంటి నెరవేర్చబడలేనటువంటి హన్న ఏం చేసిందండి? ఎన్ని సంవత్సరాలు యెరూషలేము ఆలయానికి వెళ్ళేది, ప్రతిష్ఠించేసి వెళ్ళిపోయేది, కానీ ఆవిడికి పిల్లలు లేరు. ఒకరోజు బాగా గమనించింది, బాగా అర్థం చేసుకుంది, దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ఏం చేసింది? కీర్తనలు 26:5-6 వచనాలు చూసినట్లయితే, కీర్తనలు 26:5-6 వచనాలు చూసినట్లయితే, కాదమ్మా, కీర్తనలు 26:5-6 దృష్టిలోనుందా? నూట 26 చూడండి. నూట 26:5-6 అది చక్కగా చదవాలి. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయువారు సంతోషగానముతో పంట కోయిదురు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, పిడికెడి విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువారు సంతోషగానము చేయుచు పనులను మోయుదురు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. నిర్లక్ష్యంగా ఉంటే దానికి ప్రతికూలం అనుభవిస్తాం. గనుక చురుకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అన్న నిర్లక్ష్యముగా ఉన్నన్ని దినాలు కూడా ఆయన ఏమి కూడా అనుభవించలేకపోయింది. ఆమె చురుకుగా తెలుసుకొని, నాకు ఈ లోకములో ఎవరు కూడా నాకు ఏదీ చేయలేరు, కానీ చేయవలసినటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను అని వెళ్ళి ఏం చేసిందండి? కన్నీటితో ప్రార్థన చేసి సంతోషాన్ని అనుభవించిందా లేదా? అనుభవించింది. ఇది సులభంగా మనకు అర్థం అవ్వదు, ఇక్కడ వింటున్నటువంటి మనకు సులభంగా అర్థం అవ్వదు. కన్నీటితో విత్తినటువంటి వారికి, అంటే కన్నీటితో దేవునిని అడిగినటువంటి వారికి తప్పనిసరిగా ప్రతిఫలము అనుగ్రహింపబడతారు. కన్నీటితో. నేను నా అనుభవంలో చెప్తున్నాను, పంటలన్నీ పాడైపోయేవి, అన్ని భయంకరంగా ఉండేటప్పుడు మా గురువు గారు, మన అప్పలసం మాస్టారు కలవరాయి వెళ్ళేవాడిని. బాబురో ఏడ్చి ఏం నెలగండిపోతుంది పదానేసి పొలం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏడ్చుకొని ప్రార్థన చేసేటండి. ఒకసారి ఏడ్చుకొని ప్రార్థన, పెట్టుబడి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఏడ్చుకొని ప్రార్థన చేస్తే ఆ సంవత్సరము పంట పుష్కలముగా ఇంటికి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. అప్పలంగా మన మనసులు వేరేగా, మనుషులు ఇంకొక రకముగా ఉంటే దేవుణ్ణి అడిగితే ఇప్పుడు కూడా దొరకదు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూశారు. అటువంటి అడుగు జాడల్లో అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. లేకపోతే మనకు కష్టం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. ఇక్కడ మూర్ఛ దెయ్యము కొరకు మనము మాట్లాడుకున్నాం. మూర్ఛ దెయ్యము ఏమైంది చూడండి, శిష్యులతో చెప్తున్నాడు. మార్కు సువార్త 9:19 మార్కు సువార్త 9:19 చూసినట్లయితే,
అందుకాయన ఎవరు విశ్వాసము లేని తరము వారులారా, మీతో ఎంతకాలము మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభు యొక్క శిష్యులు. ఆ మోక్ష దయ్యాన్ని విడిచిపెట్టమని వస్తే వాళ్ళకి చేతగాలే. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఎంతకాలము మీతో నేను ఉంటాను, ఎంతకాలము మిమ్మల్ని బుద్ధి చెప్పుతాను, ఎంతకాలము ఇవి చెట్లని మీకు చెప్పుతాను, ఎంతకాలము మీకు నేను బోధిస్తాను అని శిష్యులను గద్దిస్తూ అతన్ని నా దగ్గర తీసుకురండి అని చెప్పి ఆయన బాగు చేశారా లేదా? బాగు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి మరి అనుభవాలు పొందుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. చాలాసార్లు మీకు ఒక ఉపమానం చెప్పాను. ఒక విమానము ఆకాశంలో వెళ్ళిపోతుంది. మహా పైలట్ గారు నడిపిస్తున్నారు, మహా వేగంతో వెళుతుంది, చాలా ఎత్తులో వెళ్తుండగా ఆ విమానం ఏంటైతే తెలుసండి, అది రాను రాను గడగడ 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 వణకటం ప్రారంభించింది. ఆ గడగడ వణకటం ప్రారంభించేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఎలా ఉంటారు చెప్పండి? భయపడిపోతున్నారు. అందరూ భయపడిపోతున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో విమానాన్ని కంట్రోల్ చేయడానికి పైలట్ అంటే డ్రైవరు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కింద మీద కింద మీద కింద మీద అవుతుంది. అతను ఎంతో శ్రమపడి ఆ విమానాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ అది కంట్రోల్లోకి వచ్చే పరిస్థితుల్లో లేదని ప్రయాణికులందరూ కూడా దద్దరెళ్ళి గుండెలు బాదుకుంటున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కింద మీద అయ్యేటప్పుడు గడగడ వణికిపోయి ఏడ్పులతో చచ్చిపోతామని భయపడుతున్నారు. అందులో ఒక యవనస్తురాలు ఉంది, 15 సంవత్సరాలు లోపు పిల్ల పాపం. ఆ పాపం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదు. అది ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా భయపడలేదు. కొంత దూరం వచ్చేసరికి దానిని కంట్రోల్ చేసుకున్నాడు డ్రైవర్. దేవునికి స్తోత్రం. కంట్రోల్ చేసుకున్నటువంటి డ్రైవరు ఏం చేశాడంటే తీసుకువెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా పక్కనున్న ఒక 2-3 ఆ పాపను అడుగుతాడు, అమ్మా ఇంతమంది మేము ఏడ్చాం, భయపడిపోయిన తర్వాత మేము ఎంతో చచ్చిపోతాం అనుకున్నాం, చచ్చిపోవాలి, మళ్ళీ కంట్రోల్ అయింది, నువ్వెందుకు భయపడలేదు అని చెప్పేటప్పుడు ఆ పాప ఏమన్నదండి, ఆ పైలట్ ఆ విమానం నడిపినటువంటి వాడు నా తండ్రి. దేవునికి స్తోత్రం. నేనున్నాను, దాన్ని ఎలాగైనా తీసుకువెళ్తాడు ఆయన, ఎలాగైనా కంట్రోల్ చేసి తీసుకువెళ్తాడు, గనుక నాకు భయం లేదు, ధైర్యమే అని చెప్పగలిగాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాల్లో ఎన్నో అవకతవకలు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనం ఎంతమందిము దేవుడు నాలో ఉన్నాడు, నేను భయపడతాను, దేవుడు నాలో ఉన్నాడు, నేను చెడును అసహించుకుంటాను, దేవుడు నాలో ఉన్నాడు, నేను అక్రమం చేయను, దేవుడు నాలో ఉన్నాడు, నేను ఉన్నతమైనటువంటి మార్గంలో నడుస్తాను, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని యొక్క కార్యక్రమాలు నేనే చేస్తాను, దేవుడు నాలో ఉన్నాడు, దేవునికి ఆనందగానం చేస్తాను, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని మహిమపరుస్తుంటాను అని అనుకోగలుగుతున్నాం. దేవుడు మనలో ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని అన్ని విషయములలో మనల్ని ఏం చేస్తాడైనా కాపాడుతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్క గృహంలో కూడా ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఎన్నో భయంకరమైనటువంటి అపవాది కలతలు వస్తుంటాయి. ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారికి నాలాగే భార్య చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. చక్కని గృహం ఉంది. ఆ గృహంలో రాత్రి పడుకోవటానికి సిద్ధపడేటప్పుడు ఆ గృహంలో ఏముందో తెలుసండి, పెద్ద పాము. ఏముంది? పెద్ద పాము ఉంది. విషసర్పం పెద్దగా అక్కడ మండేసి ఉంది. వీళ్ళు పడుకోవడానికి వెళ్తున్నారు. పడుకోవడానికి వెళ్ళగలరా? భయంకరమైనటువంటి పాము. దాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అంటారు, బాబు ఆ పిల్లల్ని రండి మనం ప్రార్థన చేసుకుందామని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎక్కడో మరి పడుకుండిపోయి వేకునే లేచి పాస్టర్ గారు ఇంటిలో నుంచి బయటకు వచ్చేసరికి బయట పాము ఉంది. ఆ పాము ఏమైంది?
చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ పాము ఏమైందమ్మా? చచ్చిపోయింది. పాము అపవాదికి గుర్తు, సాతానుకు గుర్తు. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీలో ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉండేటప్పుడు ఎటువంటి కీడైనా చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎటువంటి బలహీనత అయినా పోదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలను కూడా దేవునికి అప్పచెప్పుకుంటూ దేవునికి ప్రార్థన కుమార్తెలుగా, ప్రార్థన కుమారులుగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన కుమార్తెలుగా మనం ఉంటామో దేవుడు అప్పుడు మనల్ని చూస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు. గనుక మరి ఇక్కడ మనం చూద్దాం. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనాకారుడు 36:9-10 వరకు చూసినట్లయితే, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ యొద్ద జీవపు ఓట కలదు, వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించారా? ఈ మాట మీకు బాగా అర్థమవును కాక మరోసారి చదువుతాం చూడండి. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుతున్నాము. ఎవరు? దేవుని బిడ్డలు. నిన్ను ఎరిగిన వారి ఎడల, నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుతావు నువ్వు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అద్భుతమైనటువంటి మాటలు. అయితే కీర్తనకారుడు 37-32లో చూసినట్లయితే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపచూచెదరు. ఎవరినండి చంపచూస్తారు? భక్తిహీనులు నీతిమంతుల మీద పడి చంపచూస్తారు. అదే విధముగా సామెతలు చూసినట్లయితే 22:12లో చూస్తే, యెహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును. దేవునికి స్తోత్రం. యెహోవా చూపులు జ్ఞానము కలవాణిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. విశ్వాసఘాతకులు మాటలు, విశ్వాసఘాతకులు తలంపులు, విశ్వాసము లేనటువంటి వారి యొక్క భయంకరమైనటువంటి వారి యొక్క ఉద్దేశములు దేవుడు ఏం చేస్తాడు? లయబరుస్తాడు. వాళ్ళకి బాధలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అదే విధంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలే ఉన్నాయి. 1వ సమయంలో చూసినట్లయితే 16:1లో చూసినట్లయితే, అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నీవెంత కాలము దుఃఖంపుదువు అని సమూయేలుతో చెప్తున్నాడు. ఆ రాజు దేవునికి అంగీకారమైనటువంటి వాడు కాదు. సౌలు రాజు దేవునికి విరుద్ధముగా తిరిగాడు. కనుక ఆ రాజుని తీసేసేటప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. సమూయేలే ఆ యొక్క సౌలు రాజును ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి విధానమును బట్టి సౌలు క్రమములు పాటించలేదు. కనుక సౌలుకి నాశనము తటస్థించింది. భక్తుడైనటువంటి సమూయేలు బాధపడుతుంటే, నువ్వు ఎంతకాలమై అతని గురించి దుఃఖిస్తావు అని చెబుతూ, నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్ము తైలంతో నింపు. ఆ సౌలు సంగతి విడిచిపెట్టు. వాడిని నువ్వు ఆశించావు, కానీ వాడు ఉట్టిదే. వాడిని మామూలుగా పక్క తోసి నీ తైలము కొమ్ము పట్టుకొని బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. అతను పక్క తీసే, అతను పనికిరాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ మాటలు మీ హృదయములకు అద్దింపబడును గాక. ఎవరైతే దేవునికి ఒకవేళ అసభ్యతగా ఉంటే అతను పక్కకి తీసేస్తాడు దేవుడు, ఇంకొకళ్ళు ఏర్పాటు చేసుకుంటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పక్కకి తీసేస్తాడు. సౌలు మహాభయంకరముతో మరణాన్ని అనుభవించాడు. దేవుని యొక్క ఏర్పాటుని తన్నుకున్నాడు. ఈ మాటలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి అనుసరిస్తాడు. మనము దేవుడిచ్చినటువంటి అవకాశాలు మనం పొందుకోకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పక్కకి నెట్టేస్తాడు, ఇంకొకళ్ళు ఏర్పాటు చేసుకుంటాడు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క క్రమములు ఎంతో శ్రేష్టమైనటువంటివి.
గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 12:35-36లో చూసినట్లయితే, అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యను ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండా అన్నట్లు మీకు వెలుగు ఉండగానే నడుగుడి. చీకటిలో నడుచువారు తాను ఎక్కడికి పోవుచున్నారో ఎరుగరు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మాటలు అర్థమయ్యా? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. చీకటిలో నడకండి, వెలుగు ఉండగానే అర్థం చేసుకోండి, నరకయాతన తప్పించుకోండి అని చెప్తా ఉంటున్నాడు. చెప్పినప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనమందరము కూడా దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవుని యొక్క వెలుగునకు మనము ఆతురత కలిగినటువంటి వారముగా ఉన్నాం. నేను వెలుగై ఉన్నాను కనుక మీరు, ఆయన వెలుగు, ఆయన నమ్ముకున్నటువంటి వారిలో కూడా వెలుగు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు, ఎంతో ఇదైనటువంటి వాడు. కనుక అపోస్తుల కార్యములు చూసినట్లయితే, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనం చూస్తే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించి వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవుని మాటలు వినినటువంటి వారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడేటప్పుడు ఆయన మాటలు విని, ఆయన మాటలను వారి హృదయంలో అంగీకరించి ఒప్పుకొని, తప్పులు ఒప్పుకొని ఎంతమంది బాప్తిస్మం మారు మనసు పొందుకున్నారు? 3000 మంది. అందరూ చెప్పండి, ఎంతమంది? 3000 మంది. అదే మాట అపోస్తుల కార్యంలో చివరి మాట చదివి ముగిస్తున్నాను. 4:4లో చూస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. దేవుని మాటలు వినినటువంటి వారు అనేకులు నమ్మిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, కొందరికి దేవుని మాటలు ఎలా ఉంటాయో తెలుసండి? దుడ్డుగరతో పుట్టినట్టు ఉంటాయి. కొందరికి ఎలా ఉంటాయండి దేవుని బిడ్డలకి ఆ మాటలు? వినసొంపుగా ఉంటాయి. ఒకసారి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, రోడ్డు గట్ట వెళ్ళిపోతున్నటువంటి ఒక అతను, లింగమల్స్ అతను, బాబురావు నా గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ తప్పులు అతనిలో ఉన్నాయి కనుక. ఆ తప్పులు ఉన్నటువంటి వాడు కనుక అతను అంటాడు, బాబురావు నా గురించి, నాకు తెలియదు, ఇదే కర్మ, నా మాటలు నేను ఆడుకుంటున్నాను. ప్రతి ఒక్క దైవజనుని యొక్క సందేశాన్ని వినండి. మంచి చెడు రెండు ఉంటాయి. మంచి గురించి ప్రోత్సహిస్తారు, చెడు గురించి గద్దిస్తారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మార్గాలు ఎన్నో. దేవుని యొక్క ఆ రోజు ఆ అపోస్తలుడు పౌలైనటువంటి మాటలు విని వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది ఆయను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి దేవునిని మనము ఎప్పుడు కూడా ఎడబాయక విలువక దేవునిలో మనము జీవించగలిగినటువంటి వారమైతే ఏక మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏక మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. నీకు ఎన్ని పనులు బయట ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యంలో ఏక మనస్సు కలిగినటువంటి వాడిగా, ఏక మనస్సు కలిగినటువంటి దానిగా ఉంటే దేవుడు తప్పకుండా ఆ పనిని నీకు నెరవేర్చి తీరుస్తాడు, నెరవేర్చుతాడు కూడా. గనుక అట్టి మనసు కలిగి మనం అందరం ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగానైనా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అపవాది కంత్రీలు వచ్చినప్పటికీ కూడా నీ వాక్యం విజయవంతముగా వెళ్తారు. అట్టి విధముగా ఇక్కడ మీరు నడిపించారు. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. బిడ్డలందరికీ కూడా ఎంతో సంతోషపరుస్తున్నారు. నీ వాక్యము విని హృదయంలో భద్రపరుచుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నావు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ లైవ్లో వినినటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో తండ్రి, ఏ యొక్క కొరతలున్నా, ఏ యొక్క బాధలున్నా తీసివేస్తూ నాయన నీ యొక్క వెలుగుతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మాటలు ఈ రోజు వినినటువంటి కుటుంబాలన్నిటినీ కూడా నీ దేవునితో నింపి మీరే ఘనత పొందుకోమని మా రక్షకుడైనటువంటి పరిశుద్ధ నామంలో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.